హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వము ఒక ముఖ్యమైన అప్డేట్‌ని విడుదల చేయడం జరిగిందనమాట. అందులోనూ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కింద ఇంటి నిర్మాణ పనులు పూర్తయినటువంటి ఇళ్ళన్నిటినీ కూడా పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఓకేనా? సో, అయితే ముఖ్యంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను ఎప్పటినుంచి పంపిణీ చేస్తారు? అలాగే ముందుగా వచ్చేసి ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుంది? మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా లేదా అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? అలాగే అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని గనుక ఉన్నట్లయితే ఇల్లు అనేది శాంక్షన్ అవుతుందా లేదా? ఒకవేళ ఇల్లు రాకపోయినట్లయితే ఏం చేయాలి? ఏం చేస్తే ఇల్లు వస్తుంది? సో, ఇలాగా టోటల్‌గా మీకు అన్ని వివరాల గురించి చెప్తాను. తప్పకుండా మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్న టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టేసున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్స్ పెట్టుకొని చాలామంది కూడా ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, ఈ రెండిటి కింద ఇందిరమ్మ ఇండ్లను ఎప్పుడు పంపిణీ చేస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం లేటెస్ట్‌గా ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట. సో, ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇందిరమ్మ ఇండ్ల పూర్తికి డెడ్‌లైన్ ఏదైతే ప్రభుత్వం విధించింది. ఫేజ్ 1 కింద మంజూరు చేసినటువంటి 2,50,000 ఇందిరమ్మ ఇండ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలని హౌసింగ్ డిపార్ట్మెంట్‌కు ప్రభుత్వం డెడ్‌లైన్ అయితే విధించింది. వీటిలో గోడలు, స్లాబ్ వరకు చేరుకున్నటువంటి ఇండ్లను ఆగస్టు 15 నాటికే పూర్తి చేయాలని ఆదేశించింది. ఇక ఫేజ్ 2లో పూరిగుడిసెలు ఉన్నటువంటి వాళ్ళకే ప్రభుత్వం ప్రాధాన్యత అయితే ఇస్తుందని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు 33,000 అప్లికేషన్లను సర్వే చేయగా, ఇందులో కేవలం 5,000 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించినట్లయితే చెప్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. ఓకేనా? సో, ఇక ఫస్ట్ ఫేజ్ కింద మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు గోడలు, అలాగే స్లాబ్ వరకు పూర్తయింటాయి కదా! సో, వాటిని రిమైనింగ్ పనులన్నిటిని కూడా పూర్తి చేసి ఆగస్టు 15 లోపల అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి చేసి ఇవ్వాలని చెప్తున్నారు. దాని తర్వాత మిగతా ఇళ్ళన్నిటిని కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలనైతే హౌసింగ్ శాఖ అధికారులకు ప్రభుత్వము ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఓకేనా? సో, మీరు ఫస్ట్ ఫేజ్ కింద ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా? లేదంటే సెకండ్ ఫేజ్‌లో అప్లికేషన్స్ పెట్టుకొని ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా? అనే విషయం గురించి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. బట్ సెకండ్ ఫేజ్ కింద మనకు టోటల్‌గా వచ్చేసి ఒక 37,000 అప్లికేషన్స్ వచ్చాయని చెప్తున్నారు. అందులో సర్వే చేయగా 5,000 మంది మాత్రమే అర్హులని గుర్తించున్నామని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, అయితే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లను ముందుగా ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో, అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళను L1, L2, L3 అనే 3 కేటగిరీస్‌గా డివైడ్ చేయడం జరిగిందనమాట. L1 కేటగిరీ వచ్చేసి ఏంటంటే, వీళ్ళకి సొంత స్థలం ఉంటుంది ఇంటిని నిర్మించుకోవడానికి. బట్ వీళ్ళకి ఆర్థిక సహాయం అనేదైతే ఉండదనమాట. సో, ఇలాగ దరఖాస్తులు పెట్టుకునేటువంటి వాళ్ళందరినీ కూడా L1 కేటగిరీ కింద సెపరేట్ చేయడం జరిగింది. L2 కేటగిరీ వాళ్ళంటే వాళ్ళకి సొంత స్థలము ఉండదు. అటు సొంత ఇల్లు కూడా ఉండదనమాట. సో, అటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీ కింద చేర్చడం జరిగింది. సో, L3 వచ్చేసి వాళ్ళకి సొంత స్థలం, ఇల్లు 2 కూడా ఉంటాయి. సో, వీళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తిస్తారు. L3 కేటగిరీ అంటే మాక్సిమం. సో, ఇప్పుడొచ్చేసి ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్‌ల కింద ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను గుర్తింపు ఎలా చేస్తారంటే మెయిన్‌గా ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు ప్రాధాన్యత అంటే L2 కేటగిరీ ఫస్ట్. దాని తర్వాత L1 కేటగిరీ వాళ్ళకైతే ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందండి. ఇక్కడకు క్లియర్. సో, మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు? అలాగే మీకు అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తే ఇల్లు వస్తుంది? ఎలా చేయాలి? ఆ వివరాలన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీరు
ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవాలి. అది కూడా ఎక్కడంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో. ఓకేనా. సో మీరేం లేదు, సింపుల్గా మీ మొబైల్ ఫోన్లోకి వెళ్ళేసి ఇందిరమ్మ ఇండ్లు .gov.in అని సెట్ చేస్తే చాలు, వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో వెబ్సైట్లోకి వచ్చేస్తే ఇక్కడ హోమ్ పేజ్ ఎలా ఉంటుందండి. సో ఇలాగ అప్లికేషన్ సెర్చ్లో సెర్చ్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ 4 ఆప్షన్స్ ఉంటాయి. మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అని. సో ఆధార్ నంబర్తో సెలెక్ట్ చేసుకొని ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకునేసి సెర్చ్ అని కొట్టినట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది గైస్. అక్కడ మీరు ఏ లిస్ట్లో ఉన్నారు, ఓకేనా. సో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏంటి, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చాలామందికి కూడా ఇలాగే చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది, అంటే మీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎంపీడీఓ కార్యాలయంలో వెరిఫికేషన్కి వెళ్ళలేదని అర్థం, అంటే వెరిఫికేషన్ కాలేదని అర్థం, పెండింగ్లోనే ఉందని అర్థం అనమాట. సో వన్స్ ఎప్పుడైతే అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో దాని తర్వాత ఎంపీడీఓ అప్రూవల్ అని వస్తుంది. అంటే అక్కడ అప్రూవల్ ఇస్తారు మీకు, ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే. సో అలాగా ఫైనల్గా మీకు మొత్తం అన్ని అధికారుల దగ్గర వెరిఫికేషన్స్ అయిపోతే ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేర్లు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలాగా మీరు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోండి. అక్కడ అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తుందో కూడా క్లియర్గా చూడండి. కమెంట్లో అడగండి, నేను రెస్పాండ్ అవుతాను. మోస్ట్లీ చాలామందికి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకేమైనా చూపించినా సరే ఒకసారి పెట్టండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా. సో ఇవ్వండి ఫైనల్గా ఫస్ట్ స్టేజ్ కింద ఏ తేదీల్లో ఎన్ని ఇళ్లను మంజూరు చేయబోతున్నారు, ఎవరెవరికి ఇస్తారు, సెకండ్ స్టేజ్ కింద ఎంతమంది అర్హులు ఉన్నారు, ఇవన్నీ కూడా క్లియర్ అని అనుకుంటున్నాను. సో లేటెస్ట్గా ఏమన్నా అప్డేట్స్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తూనే ఉంటాను వీడియోస్ రూపంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.